తెలంగాణ రాజకీయాల నుంచి ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ మనకు అందుతోంది. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. ఈ ప్రశ్నకు దాదాపుగా సమాధానం దొరికినట్టే అయిపోయింది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఒకరు ధర్మపురి అరవింద్, ఇంకొకరు ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరే నామినేషన్ వేసే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలోనే ఒకరికి అధ్యక్ష పదవి దక్కబోతోంది. జూలై 1న కొత్త అధ్యక్షుడి పేరుని ప్రకటించబోతూ ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకి అధికారికంగా ఆదివారం నోటిఫికేషన్ రాబోతోంది. జూలై 1న కొత్త అధ్యక్షుడి ప్రకటన కూడా ఉండబోతోంది అని బీజేపీ నేషనల్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరికి పదవి దక్కబోతోంది అనే ఆసక్తి మొదలైంది తెలంగాణలో. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని ముఖ్య నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ సుదీర్ఘ కసరత్తు, అనేక సమీకరణలు, వడపోతల తర్వాత చివరిగా రేస్లో ఈ ఇద్దరే మిగిలారు. వాళ్లే ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బయటికి చెప్పకపోయినప్పటికీ పార్టీలో మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి నిర్ణయం కూడా జరిగిపోయిందని, ధర్మపురి అరవింద్ లేదా ఈటెల రాజేందర్లో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి అనే ప్రచారం అయితే జరుగుతోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. జరిగేటువంటి ఎన్నిక తతంగా 3 రోజుల ప్రక్రియ. మొదటి రోజు మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఎన్నికల అధికారులు. దానికి అనుగుణంగా ఓటర్ లిస్టు జాబితా కూడా కార్యాలయంలో బహిర్గతం చేయడం జరుగుతుంది. అందులో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఓటర్లుగా పరిగణిస్తారు. రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్లో మరి స్క్రూటినీ, ఆ తర్వాత విత్డ్రాయల్ తర్వాత మిగిలిపోయినటువంటి మరి అభ్యర్థులు. మూడో రోజు అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. కాబట్టి 3 రోజుల తతంగం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మన రాష్ట్రాల్లో కూడా ఈ 3 రోజుల ప్రక్రియ. దానికి 29 నాడు ఆంధ్రప్రదేశ్లో మరి ఆ రకంగా మరి ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా తెలంగాణ కూడా మరి అదే రోజుల్లో జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకత్వం అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి సమర్థవంతమైనటువంటి పార్టీ కట్టుబడి ఉండేటువంటి వ్యక్తులను. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్న ఇద్దరి నేతల బలాలు, బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్లీ ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడదాం. ఆయన స్ట్రెంగ్త్ ఏంటి? పార్టీలో ఒక లాయలిస్ట్గా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడిగా కూడా ధర్మపురి అరవింద్కి ఒక మంచి ముద్ర ఉంది. అంతేకాదు సూటిగా విమర్శలు చేయడంలో కూడా ఆయన దిట్ట. ప్రతిపక్షాల విమర్శల్ని, ఇతర పార్టీల నేతల విమర్శల్ని కూడా గట్టిగా తిప్పికొట్టగల నేత. అంతేకాదు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన. ఇక మిగతా నేతల నుంచి పెద్దగా ఎలాంటి వ్యతిరేకత కూడా ఆయన విషయంలో లేకపోవడం కూడా ఆయనకి ప్లస్గానే మారుతుంది. అలాగే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ధర్మపురి అరవింద్కి ఉంది. సో ఇవన్నీ పాజిటివ్స్. మరి నెగటివ్స్ ఏంటి? ఆయన బలహీనతలు ఏమన్నా ఉన్నాయా చూద్దాం. కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ కావడం కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కుటుంబ నేపథ్యం ఉంది, రాజకీయ కుటుంబ నేపథ్యం, కానీ అది కాంగ్రెస్ అవ్వడం మైనస్ అవ్వచ్చు. దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం, ఇది చాలా సందర్భాల్లో ప్లస్ అవుతుంది, చాలా సందర్భాల్లో మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే విషయంలో ఆ దూకుడు స్వభావమే ఆయనకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇక జిల్లాకే ఆయన పరిమితం అవుతారు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఆయన పరిధి అంత దాటి బయటకు వచ్చి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది చాలా తక్కువగా జరుగుతుందనే ఒక ముద్ర ఆయన మీద ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత క్యాడర్ ఏమి ధర్మపురి అరవింద్కి లేకపోవడం కూడా ఆయన విషయంలో మనం మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక మరొక నేత ఎవరు? ఈటెల రాజేందర్. మరి ఈటెల రాజేందర్కున్న బలాలు, బలహీనతలు కూడా చూద్దాం. ముందుగా బలాల గురించి మాట్లాడదాం. బలమైన బీసీ నేతగా ఈటెల రాజేందర్కి గుర్తింపు ఉంది. ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకి మంచి ప్రజాదరణ ఉంది. ఎందుకంటే ఉద్యమం నుంచి ఆయన వచ్చారు పాలిటిక్స్లోకి. అలాగే తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయి పట్టు ఉన్న నేతగా ఈటెల రాజేందర్ గురించి చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై ఈయనకి మంచి అవగాహన ఉంది. అలాగే పార్టీలో చేరినప్పుడు
బీజేపీలో చేరినప్పుడు అధిష్టానం నుంచి ఆయనకు ఒక మంచి హామీ కూడా ఉంది కాబట్టి ఆయనకి అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆయన రాజకీయ అనుభవం కూడా చాలా సుదీర్ఘమైనది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గ నేతగా ఈటెల రాజేందర్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. మరి బలహీనతలు ఏమన్నా ఉన్నాయా? అందరికీ ఉన్నట్టే ఆయన కూడా ఉంటాయి. సో ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ నేతల్ని ఒప్పించడం ఈటెల రాజేందర్కి ఖచ్చితంగా ఒక ఛాలెంజే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ పట్ల బీజేపీలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ బీజేపీలో లేరు, మనకు తెలుసు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇద్దరు నేతల గురించి మనం మాట్లాడుకున్నాము, ధర్మపురి అరవింద్ అలాగే ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరి బలాలు బలహీనతలు కూడా మాట్లాడుకున్నాం. మరి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణతో మాట్లాడదాం. మనకి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. మురళి, ఏంటి ఇద్దరు గురించి మాట్లాడుకున్నాం. సో ఫైనలీ వడబోత అంతా అయిపోయింది, ఒక 2 పేర్ల దగ్గరకు వచ్చేసాము. ఈ ఇద్దరిలో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ కూడా క్లుప్తంగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇద్దరి బలాల్ని మనం కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది? ఇద్దరు కూడా బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. ఇద్దరు కూడా రాజకీయ నేపథ్యం కూడా చాలా బలంగానే ఉంది. ఇద్దరికి ఉన్నటువంటి పాజిటివ్స్ అవి. ఎందుకంటే అరవింద్ విషయాన్ని తీసుకుంటే అరవింద్ డి శ్రీనివాస్ కుమారుడిగా ఒక బలమైన రాజకీయ నేపథ్యం, కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయనకు ఉండేటువంటి ప్లస్లు ఆయనకున్నాయి. తట్టు కవితను ఓడించినటువంటి నేపథ్యం, అదే బీఆర్ఎస్కి ఆ రోజు అతిపెద్ద దెబ్బ కొట్టినటువంటి సందర్భం. అలాంటి వ్యవహారాలన్నీ కూడా అరవింద్ కలిసి వచ్చేటువంటి అంశాలు. అయితే ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు కొంత దూకుడుగా వెళ్ళేటువంటి స్వభావం, కొంత అందరినీ కలుపుకుపోతారా లేదా, అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కలుపుకుపోయేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ అరవింద్ విషయంలో అది కొంత మైనస్ అవుతుందా అనేటువంటి ఒక చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. కాబట్టి అరవింద్కి అదొక మైనస్ పాయింట్ కావచ్చు. కానీ కొంత దూకుడుగా వెళ్ళేటువంటి స్వభావం, ఏ రకంగా అయితే బండి సంజయ్ ఎన్నికల ముందు ఏ రకంగా వ్యవహరించారో అదే తరహాలో ఇది కూడా కొంత దూకుడుగా వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అరవింద్. కానీ ఈటెల రాజేందర్ విషయానికి వస్తే చాలా ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు. బీఆర్ఎస్తో ఆ రోజు అసోసియేట్ అయినటువంటి తీరు, ఉద్యమంలో ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి తీరు, తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాల మీద కొంత అవగాహన ఉండేటువంటి వ్యక్తి, దట్టు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పార్టీ విషయాన్ని తీసుకున్నా అంటే బీఆర్ఎస్లో గతంలో పనిచేసినటువంటి అనుభవాల విషయాన్ని తీసుకున్నా కూడా అందరితో దాదాపుగా జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల జిల్లాలన్నింటితో కూడా నేరుగా ఆయనకి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం తెలుసు. ఆ రకంగా కొంత ప్లస్ అనేది కొంత పెద్దరికం చూపించేటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అనేటువంటి ఒక క్యాడర్ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఈటెల రాజేందర్ కి రాష్ట్ర వ్యాప్తంగా మన క్యాడర్ ఉన్నట్టుగానే చూసుకోవచ్చు. ధర్మపురి అరవింద్ విషయంలో కాస్త అక్కడ కొంచెం ఆయన ఒక అడుగు వెనక ఉన్నట్టుగా అనిపిస్తోంది. బట్ అధిష్టానం ఏ అంశాన్ని చాలా అన్నిటికంటే ముఖ్యమైనదిగా టాప్ ప్రయారిటీగా తీసుకునే అంశం ఏంటి ఒక నాయకుడిని ఎంపిక చేసుకునే విషయంలో? 2 విషయాలు పరిగణలో తీసుకుంటుంది. ఎందుకంటే సోబర్గా ఉండడం అనేది ఒక కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత దూకుడుగా వెళ్ళేటువంటి స్వభావం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు. బండి సంజయ్ విషయంలో కూడా పార్టీ ఆ రకమైనటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి కొంత సక్సెస్ అయింది. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొంత పాజిటివ్గా పడింది. కానీ అదే సందర్భంలో కిషన్ రెడ్డి లాగా అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడి విషయంలో వ్యవహరించినటువంటి తీరు, అది సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా కలిసి వచ్చింది, భారతీయ జనతా పార్టీని నెక్స్ట్ లెవెల్కి ఏ రకంగా తీసుకెళ్ళగలిగింది, రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకోగలిగింది అనే విషయం ఆల్రెడీ కిషన్ రెడ్డి విషయంలో ప్రూవ్ అయినటువంటి ఒక ఫ్యాక్ట్. కాబట్టి రెండింటిని కూడా కంపేర్ చేసి చూసుకుంటుంది. కొంత దూకుడుగా వెళ్ళాలి, కొంత సోబర్గా అందరినీ కలుపుకుపోయేటువంటి చాలా టై ఉంది ఇద్దరు విషయం. మన ఇద్దరం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా దూకుడు స్వభావం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇతర పార్టీల నేతలు ఏమన్నా మాట్లాడితే దాని గట్టి విమర్శలు తిప్పికొట్టడానికి కావాల్సిన దూకుడు స్వభావం ఖచ్చితంగా అధ్యక్షుడికి ఉండాలి. కానీ అది ఏ స్థాయిలో ఎంతవరకు ఉండాలన్న ఒక లిమిట్ కూడా తెలిసి ఉండే ఒక విచక్షణ కూడా అధ్యక్షుడికి అవసరం. మనం బండి సంజయ్ తీసుకున్నా, కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నా, ఇప్పుడు ఆ తర్వాత ఆ స్థానంలో కూర్చోబోయే నేత అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే నేతగా ఉండాలి అన్నది ఖచ్చితంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న రాజకీయం గురించి మనం గమనిస్తే ఎలాంటి నేత అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది? ఖచ్చితంగా ఒక ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేటువంటి నాయకుడు అయితే ఉండాలి అనేది కేడర్ కోరుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైపు తదుపరి నాయకుడిగా వైపు నుంచి కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భం, రేవంత్ రెడ్డి ఏ రకంగా దూకుడుగా ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు, ఆయన వ్యవహారం ఏ రకంగా ఉంది, ఎన్నికల్లో ఆయన దూకుడే ఆయనకి ఏ రకంగా కలిసి వచ్చింది, అదే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అధికారంలో తీసుకొచ్చినటువంటి విషయం కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి విషయంలో ప్రూవ్ అయినటువంటి సత్యం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత దూకుడుగా చాలా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి నాయకుడే కావాలి అని చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా కోరుకునేటువంటి ఆస్కారం ఉంది. కానీ
భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, అది కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కాబట్టి ఆ విషయంలో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ ఇద్దరిని, అందుకోసమే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నోటిఫికేషన్ రాబోతోంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బహుశా పార్టీ వైపు నుంచి ఇద్దరు నాయకులు కూడా నామినేషన్ వేయించేటువంటి ఆస్కారం ఉంది. ఇద్దరు నామినేషన్ వేసిన తర్వాత పార్టీ నుంచి అబ్జర్వర్స్ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అల్టిమేట్గా పార్టీ ఒకరిని విత్డ్రా చేయించేటువంటి ఆస్కారం కూడా ఉంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ముందుగా ఇద్దరు వైపుల నుంచి, అంటే ఇద్దరికి దాదాపుగా సమానమైనటువంటి బలాలు బలహీనతలు ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు చేత పార్టీ నాయకత్వం నామినేషన్ వేయించిన తర్వాత అందరి అభిప్రాయాలు, పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం వచ్చి రంగంలో దిగి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి అభిప్రాయాలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించిన తర్వాత వారి అభిప్రాయాలన్నీ పార్టీ అధిష్టానానికి తెలిసే ఉండుంటాయి. మరి ఇద్దరితో నామినేషన్ వేయించడం, మళ్ళీ అందరితో మాట్లాడిన తర్వాత ఒకరిని విత్డ్రా చేయించడం అన్నది వాస్తవానికి అవసరమా? విత్డ్రా చేసుకునే వ్యక్తికి ఇంకా అది అవమానంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. ఖచ్చితంగా అలా ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు మొత్తం ప్రాసెస్లో సాధ్యమైనంత ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగానే వెళ్తున్నాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కేడర్ కూడా ఇవ్వాలి అని చెప్పి పంపించేటువంటి ప్రయత్నంలో ఉంది. అందుకోసమే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తుందో తెలంగాణలో కూడా దాదాపు అదే రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఇద్దరి చేత నామినేషన్ పడిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బహుశా ఒకళ్ళు విత్డ్రా కావచ్చు. ఎందుకోసం అంటే ఇద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే, ఇద్దరు పార్టీకి కమిటెడ్గా లాయల్గా ఉండేటువంటి నాయకులే. కాబట్టి ఖచ్చితంగా పార్టీ విత్డ్రా చేయించేటువంటి నాయకుడిని కన్విన్స్ చేసేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. కానీ మొత్తం ప్రాసెస్ సాధ్యమైనంత వరకు పారదర్శకంగా సాగింది అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం, ఒకవేళ ఇన్ కేస్ ఒక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిక కనుక అనివార్యమైతే ఎన్నిక వైపు వెళ్ళేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు. బహుశా ఆ పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం మనం లక్ష్మణ్తో మాట్లాడిన సందర్భంలో, ఎందుకంటే ప్రాసెస్ అంతా కూడా జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు లక్ష్మణ్, కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్ ప్రకారం గమనించుకుంటూ ఉంటే ఒకళ్ళు ఖచ్చితంగా విత్డ్రా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అది ఎవరు అనేటువంటిది బహుశా కొంత 1-2 రోజులు మనకు కొంత క్లారిటీ రావచ్చు. ఒకటోది ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు అయితే ఉంటారు, కానీ వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మురళీకృష్ణ. సో చాలా క్లియర్ గా ఇందాక ఎంపీ లక్ష్మణ్ చెప్పినట్టుగా 3 స్టెప్ ప్రాసెస్, 3 డే ప్రాసెస్. ఒకటి నోటిఫికేషన్, నెక్స్ట్ డే నామినేషన్, 3వ రోజు ఎలక్షన్. సో అది అధికారికంగా జూలై 1వ తారీఖున క్లియర్గా ఒక ప్రకటన వస్తుంది ఎవరు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు అని.